లోపలికి వెళ్ళగానే ఎదురైన ప్రశ్న, మిస్టర్ శర్మ, మీ గురించి చెప్పండి. ఏ ఇంటర్వ్యూలోనైనా అడిగే అత్యంత సాధారణమైన ప్రశ్న ఇది కదా. కాని ప్రస్తుతం వియానున్న మానసిక స్థితిలో ఇది ఒక అణుబాంబు లాంటిది. తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకోవడానికి అక్కడికొచ్చిన వ్యక్తి అసలు తానెవరో, తన అస్తిత్వమేమిటో కూడా నోరు విప్పి చెప్పుకోలేని స్థితిలో పడిపోయాడు. ఇక్కడ మనం ఒక క్షణం ఆగి ఆలోచించాల్సిన అద్భుతమైన ప్రశ్న ఒకటుంది. మన గతం ఇంకా మన ఊపిరిని శాసిస్తున్నప్పుడు, ఆ జ్ఞాపకాల బరువు గుండెను నొక్కి పెడుతున్నప్పుడు మన కొత్త భవిష్యత్తును ఎలా వర్ణించగలం? అసలు ఆ గాయాల నుండి బయటపడకుండా భవిష్యత్తులోకి అడుగు పెట్టడం సాధ్యమే అంటారా? వియాన్ సమాధానం చెప్పడానికి నోరు తెరిచాడు, కాని గొంతులో నుండి ఒక్క మాట కూడా రాలేదు. అంతా నిశ్శబ్దం. మెదడు పనిచేయడం ఆగిపోయింది. ఎన్నో రోజుల శ్రమ, కుటుంబ సభ్యుల అంచనాలు, తనకంటూ ఒక స్థిరమైన జీవితం ఉండాలనే ఆశ అన్నీ ఆ ఒక్క క్షణంలో ఆవిరైపోయాయి. లోపల ఉన్న ఆ పాత గాయం అతని మాటలను పూర్తిగా కట్టేసింది. ఆ గదిలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఇంటర్వ్యూయర్ అన్న మాటలివి, మీకు కొంత సమయం కావాలని నేను అనుకుంటున్నాను, మీరు ఈ ఇంటర్వ్యూకి సిద్ధంగా లేరు. వియాన్ గొంతు వణుకుతూ తను బాగానే ఉన్నానని చెప్పడానికి ప్రయత్నించినా అక్కడి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది కదా. అతన్ని బయటికి పంపించేశారు. వాళ్ళు చెప్పిన ఆ మాటల కంటే కూడా ఆ తర్వాత ఆవరించిన నిశ్శబ్దం మరింత భయంకరంగా తను చెవిలో మోగుతూనే ఉంది. ఇక చివరి భాగం 5, గతం నుండి పారిపోవడం. బయటికొచ్చిన వియాన్ చేతిలో ఆఫర్ లెటర్ లేదు, పెదవులపై కనీసం మాటల్లేవు. మనసు పూర్తిగా మొద్దుబారిపోయింది. ఎంతో గౌరవప్రదమైన తండ్రి వ్యాపారాన్ని కాదని వచ్చిన తాను ఇప్పుడు వాళ్ళ నాన్నకి ఏం సమాధానం చెప్పాలి? ఉదయం ఎంతో ప్రేమతో, అన్నా నీకు కొత్త జీవితం మొదలవుతోంది అని చెప్పి మరీ క్యారేజ్ కట్టించిన సోదరికి ముఖం ఎలా చూపించాలి? వీటన్నింటికంటే మించి తానొక నైపుణ్యమున్న అభ్యర్థిలా కాకుండా కేవలం తన ప్రేమ వైఫల్యం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక మామూలు కుర్రాడిలా అక్కడ మిగిలిపోయానే అన్న నిజాన్ని అంగీకరించడం ఎంతో కష్టమైన విషయం. చివరగా ఆలోచింపజేసే ఒక బలమైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఒక కొత్త ఉద్యోగం, ఒక డిగ్రీ లేదా ఒక కార్పొరేట్ కళ, ఇవి నిజంగా ఒక మనిషిని వారి అసంపూర్ణమైన గతం తాలూకు గాయాల నుండి రక్షించగలవా? ఖచ్చితంగా లేదు. లోపల ఉన్న గాయాన్ని నయం చేసుకోకుండా భౌతికంగా ఎన్ని కొత్త ప్రదేశాలకు వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేదు కదా. గతాన్ని మనం ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటామో అప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. ఈ ఆలోచన